లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య అని అందరికీ తెలుసు. అసలు పాలసముద్రం నుండి పుట్టిన లక్ష్మీదేవిని శ్రీహరిని ఒక్క మాట కూడా అడగకుండా బ్రహ్మదేవుడు ఇద్దరికీ పెళ్లి చేశాడని మనలో ఎంతమందికి తెలుసు? వికసించిన తామర పువ్వులో కూర్చుని సర్వాలంకార భూషితి అయి మహాలక్ష్మీదేవి పాలసముద్రం నుండి బయటకొచ్చింది. దేవతలంతా చూస్తుండగా బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని శ్రీహరి చేతిలో పెడతాడు. మారు మాట్లాడకుండా బ్రహ్మగారిని గౌరవించి లక్ష్మీదేవిని స్వీకరించి తన వక్షస్థలం పైన పెట్టుకుంటాడు శ్రీహరి. శ్రీహరి చేత వరించబడినటువంటి లక్ష్మీదేవి ఆయనతో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషం. నన్ను మీరు ఎప్పుడూ విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానం. మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తానని తన చేతిలో ఉన్న మాలను ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసిన దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూల వర్షం కురిపించారు. లక్ష్మీదేవి తనకు దక్కకుండా శ్రీహరిని వరించడంతో రాక్షసులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. లక్ష్మీదేవి జయంతి రోజున లక్ష్మీ జన్మదిన కథను విన్నంత మాత్రమే సకల దరిద్రాలు నశిస్తాయి, అపారమైన ధనం సమకూరుతుంది. కోపంతో ఉన్న రాక్షసులు చివరికి ఏం చేశారు? పూర్తి వీడియో కోసం మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నాను, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి జై శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.